స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. నిజానికి ఆయన పొలిటికల్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. ఆయన మాటల్లో దూకుడు కనిపిస్తుంది. ఆయన మీడియా ముందుకు వచ్చారు అంటే సెటైర్లు పేలాల్సిందే. అవి ప్రత్యర్థులను మింగుడు పడని బాంబులుగా మారేవి. అయ్యన్న స్పీకర్ అయిన తరువాత చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడింది ఏంటి అంటే అయ్యన్న తీరు ఇక మీదట మార్చుకోవాలని. సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు లాంటి వారు అయితే పాత అవతారం చాలించి కొత్త అవతారానికి షిఫ్ట్ అవ్వమని ఒక సూచన లాంటి సెటైర్ వేశారు. ఇవన్నీ గమనంలోకి తీసుకున్న అయ్యన్న నెమ్మదిగా హుందాగా మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా గోదావరి జిల్లా పర్యటనలో ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ మీడియా నుంచి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మీదనే మీడియా అడిగింది. మామూలుగా అయ్యన్న అయితే దానికి ధీటైన జవాబు చెప్పేవారు. రాజకీయంగా మసాలా కూడా కలిపి కొట్టేవారు. కానీ ఆయన స్పీకర్గా ఉన్నారు. దాంతో ఆయన కాస్త చమత్కారంగానే మాట్లాడారు. ఓటేసిన వేలికి ఇంకు సిరా చుక్కే చెరిగిపోలేదు, ఇంతలోనే అభివృద్ధి చేయాలంటే ఎలా అబ్బా అంటూ మీడియాని తిరిగి ప్రశ్నించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, అయినా ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. కాస్త టైం పడుతుంది, అయినా పాలన బాగానే సాగుతోంది అన్నారు. ఈ విధంగా ఆయన సిరా చుక్కతో పోలిస్తూ సెటైర్లు పేల్చడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక విధంగా వైసీపీ వారికే ఇండైరెక్ట్ గా స్పీకర్ సెటైర్లు వేశారు అని అంటున్నారు. ఇక ఇదే ప్రెస్ మీట్ లో అయ్యన్నకు జగన్ గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి. విపక్ష నేత హోదా జగన్ కోరుకుంటున్నారని, దానికి ఏమంటారు అంటే చట్టం ఉంది, దాని ప్రకారమే తాము వెళ్తామని అయ్యన్న బదులిచ్చారు. అంటే సాంప్రదాయం ప్రకారం, చట్ట ప్రకారం అన్ని చూస్తామని చెప్పినట్లే. ఆ విధంగా ఆయన విపక్ష హోదా జగన్కి ఇస్తారా లేదా అన్నదానికి రాజ్యాంగం ప్రకారమే అంతా అని బదులిచ్చేశారు. తను కొత్త సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తానని, రాజకీయాలకు అతీతంగా అందరికీ, అన్ని పార్టీలకు మాట్లాడేందుకు వీలు కల్పిస్తానని, సభను నడుపుతానని అన్నారు.